అందరికీ నమస్కారం. ఈరోజు మనం వర్ణ సమన్వయం గురించి నేర్చుకుందాం. గత వీడియోలో తెలుగు వ్యాకరణానికి వర్ణము అక్షరము గురించి నేర్చుకున్నాం. వర్ణము అంటే ఒకేసారి ఉచ్చరించడానికి వీలైనటువంటి శబ్దమును, ధ్వనిని వర్ణము అంటారని, అక్షరం అంటే ఒకేసారి ఉచ్చరించడానికి వీలైనటువంటి వర్ణముల సమూహమును అక్షరం అంటారని మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మూడవది వర్ణ సమన్వయము. వర్ణ సమన్వయము అంటే రోజు రెండు ఇవాళ. మూడవది వర్ణ సమన్వయము. వర్ణ సమన్వయము. వర్ణ సమన్వయం గురించి మనం వర్ణ సమన్వయము అని దాని గురించి నేర్చుకుందాం. వర్ణ సమన్వయం అంటే వర్ణముల సమూహమును వర్ణ సమన్వయం అంటారు. వర్ణముల సమూహమును వర్ణ సమన్వయము అంటారు. అంటే వర్ణ సమన్వయము అంటే వర్ణముల సమూహమును వర్ణ సమన్వయము అంటారు. అంటే ధ్వనుల సమూహము అన్ని కలిపి. ఈ ఆంధ్రమునకు ఇంచుమించుగా వర్ణములు 56. ఆంధ్రమునకు అంటే తెలుగునకు, ఆంధ్రం అంటే తెలుగు కదా, ఆంధ్రమునకు వర్ణములు 56. ఆంధ్రమునకు వర్ణములు 56 అంటే 76. అవి అంటే వర్ణముల సమూహమును వర్ణ సమన్వయం అంటారు. ఆంధ్రమునకు వర్ణములు 56. వాటి గురించి మనం చూద్దాం. అందులో మనకి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా. ఇవి 16 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఈ 16ని ఏమంటాం అంటే అచ్చులు అంటాం. అచ్చులు అని చెప్పేసి అంటాం. ఇవి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా. వీటిని అచ్చులు అంటారు. అలాగే తరువాత క, ఖ, గ, ఘ, ఞ. క, ఖ, గ, ఘ, ఞ. ఇది కావర్గము. క, ఖ, గ, ఘ, ఞ కావర్గము. అలాగే చ, ఛ, 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 జ, ఝ, ఇనే. ఇది చావర్గము. అలాగే ట, చ, ఛ, జ, ఝ, ఇనే. ఇది చావర్గము. టాఠ, డాఢ, అన. ఇది టావర్గము. అలాగే తాథ, దాధ, నా. ఇది తావర్గము. అలాగే పాఫ, బాభ, మా. ఇది మా పావర్గము.
అంటే కావర్గము, కాక్క గాగ ఇన్య కావర్గము, చ చ ఛ జ జ ఝ ఇనే ఇది చవర్గము, టాఠ డాఢ అణ ఇది టావర్గము, తాథ దాధ న ఇది తావర్గము, పాఫ బాభ మా ఇది పావర్గము. వీటితో పాటుగానే యా రా రా లా లా వా సే షా సా హ ఇవి ఏడవాళ్ళు. ఇందులో క్ష అనేది సంయుక్తాక్షరం కాబట్టి అది ఏడవాళ్ళలోకి మనం లెక్కింపు చేసుకోము. కాబట్టి ఇక్కడ మొత్తం ఇవి ఎన్ని అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 32 33 34 35 36 37 మొత్తం ఎన్ని 37. వీటిని హల్లులు అంటాం. వీటిని ఏమంటాము? హల్లులు. తర్వాత 0 అరసున్న విసర్గ ఇవి 3. వీటిని ఏమంటామంటే ఉభయాక్షరములు అంటాం. మనం ఇక్కడ చూస్తే ఈ 37 16 అంటే ఎన్ని 53. ఈ ఉభయాక్షరాలు 0 అరసున్న విసర్గ 0 అరసున్న విసర్గ అంటే 0 అరసున్న విసర్గ ఈ 3 ఉన్నాయి. ఈ 3ని కలిపితే మొత్తం ఎన్ని 56 అక్షరాలు. మొత్తం ఎన్ని 56 అక్షరాలు. తెలుగు భాషకు ఆంధ్ర మనకు వర్ణములు 56. అయితే ఇందులో కొన్ని మనము ఇవి ఎలా ఉపయోగించట్లేదు. ఏంటంటే మనము ఉపయోగించడం ఏంటంటే అరసున్న ఉపయోగించలేదు. అలాగే రూ దీన్ని కూడా మనం ఉపయోగించలేదు. రూ దీర్ఘం ఉపయోగించలేదు. అలాగే ఇక ఈ వీటితో పాటుగానే అలు వీటిని మనం ఉపయోగించలేదు. మనం లు వీటిని అంటే లు వాటిని ఉపయోగించలేదు. అవి వాటిని తీసుకోవట్లేదు. తర్వాత వీటితో పాటుగానే ఛా జా వీటిని కూడా మనం ఉపయోగించుకోవట్లేదు. అలాగే వీటితో పాటుగానే రా ఇవి కూడా ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి ఇవి అరసున్న అలాగే రు తర్వాత లు తర్వాత చా జా రా ఇవన్నీ తీసివేయగా మిగిలినవి ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు ప్రస్తుతానికి 49 అక్షరాలు మనము వాడుకుంటున్నాం. ఇవి తీసివేయగా మొత్తము 49 మాత్రమే వాడుకలో ఉన్నాయి మనకు తెలుగు భాషలో. కాబట్టి వీటితో పాటుగానే మిగిలినవి అప్పుడు చూసుకుంటే తర్వాత ఈ వర్ణ సముదాయమును ముఖ్యంగా ఈ వర్ణ సముదాయాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం. అవి ఏమిటి అంటే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని చెప్పేసి. అయితే మనకు ఒకసారి చూసుకుంటే వర్ణ సమన్వయము వర్ణముల సమూహమును వర్ణ సమన్వయం అంటారని. ఆంధ్ర మనకు వర్ణములు 56. అవి ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ అని 16 అచ్చులు. తర్వాత కా ఖ ఘ ఘ ఇఞ అనే కావర్గము, చ చ ఛ జ జ ఝ ఇనే అనే చవర్గము, టా ఠ డా ఢ న అనే టావర్గము, తా థ దా ధ న అనే తావర్గము, పా ఫ బా భ మ అనే పావర్గము, యా రా ర లా లా వా సే షా స హ అనే అవి. అలాగే ఇంట్లో క్ష అనేది మనము యారవల్లో అనుకుంటాం కానీ ఇది సంయుక్తాక్షరంగా తీసుకుంటాం కాబట్టి ఇది లెక్కింపు రాదు. కాబట్టి మొత్తం ఈ 37 హల్లులు. వీటితో పాటు 0 అరసున్న విసర్గ ఈ 3 కూడా ఉభయాక్షరాలు అంటాం. వాటిని ఏమంటారు? 3 కూడా ఉభయాక్షరములు. ఇవి ఉభయాక్షరాలు. మొత్తం మీద 56. ఇందులో మనము అరసున్న వాడట్లేదు. అలాగే రూ అంటే ఈ రొత్వ దీర్ఘాలు మనం అరు అనగా ఈ దీర్ఘం వాడట్లేదు ప్రస్తుతానికి. అలాగే అంటే దీన్ని మనం వాడట్లేదు.
తర్వాత చా దీన్ని వాడట్లేదు, జా దీన్ని వాడట్లేదు, తర్వాత బెండి రా దీన్ని వాడట్లేదు. ఇవన్నీ తీసివేయగా మనకి మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నాం అంటే 49 అక్షరాలు వాడుతున్నాము. ఈ విధంగా ఈ వర్ణ సముదాయాన్ని ముఖ్యంగా అచ్చులుగా మరియు హల్లులుగా, దీన్ని ఎలా అంటే హల్లులుగా, ఉభయాక్షరాలుగా 3 విధాలుగా మనం విభజించుకున్నాం. ప్రత్యేకమైన అచ్చులు అంటే ఏమిటి, అచ్చుల్లో రకాలు, హల్లులు అంటే ఏమిటి, హల్లుల్లో రకాలు, ఉభయాక్షరాలు అంటే ఏమిటి, వాటి గురించి మనము తర్వాత వీడియోలో మనము కూలంకషంగా తెలుసుకుందాం. ధన్యవాదాలు.